మహాపరిశుద్ధుడవు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. గడిచిన ఉదయం అంతయు నీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి దేవా, మరొక దినమును మాకు దయచేసినందుకు నీకు వందనములు దేవా. ఈ రాత్రి వేళలో ప్రతి బిడ్డని నీవు దర్శించండి, ప్రతి బిడ్డని నీవు తాకండి దేవ. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలను అక్కరలను నీవు తీర్చండి. ప్రతి ఒక్క బిడ్డని నీవు తాకండి దేవా, నీకు వందనం. గడిచిన శ్రమల దినాలలో నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా దేవా. ఈ రాత్రి వేళలో హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి యొద్దకు మీరు వెళ్ళండి. ఎందరైతే బిడ్డలు తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతున్నారో అటు వారి యొద్దకు నీవు వెళ్ళండి. వారి బాధలను నీవు తీర్చండి, వారికి ఉన్న వ్యాధులను నీవు నయం చేయండి. నీవు అంటున్నావు కదా, స్వస్థపరిచి యెహోవాను నేనే. అటువంటి స్వస్థతను వారికి నీవు దయచేయి దేవా. అలాగే వృద్ధులను నేను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి వృద్ధాప్యంలో మీరే తోడుగా ఉండండి తండ్రి. మంచి మరణం చూసేంత వరకు వారిని బలిష్టమైన రెక్కల చాటుని భద్రపరచండి. అలాగే యవనస్తులు ఉన్నారు తండ్రి, యవనస్తులు తొట్టెల పాటు పడకుండా అటు వారిని దేవా నీవే సంరక్షించండి, దీవించండి. వారిని కాడి మోయటకు వారిని మీరు పిలుచుకోనండి తండ్రి, నీకు స్తోత్రం. అలాగే దేవా, చిన్న బిడ్డలు ఉన్నారు, చదువుల నిమిత్తమై స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీవే తోడుగా ఉండండి దేవారి. చదువుల్లో నీవే తోడుగా ఉండండి. అటువంటి చిన్న బిడ్డలను నీ దయందును వయస్సు ఎందును జ్ఞానం అందును మంచి విద్యాబుద్ధులను వారికి మీరు నేర్పించండి దేవా, నీకు వందనాలయ్యా. ఈ గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా, ఈ దేశంలో ఎటుపట్టినా ఎక్కడ చూసినా C-సెక్షన్లే జరుగుతున్నవి తండ్రి. అందరికీ దేవాని వాళ్ళనాడు హెబ్రీ స్త్రీలను చూడము అని బహు చురుకైన వారు అని నీవు సాక్ష్యం ఇచ్చి ఉన్నావు. ఆ రీతిగానే తండ్రి ఈ దేశంలో అందరూ చురుకైన సుఖమైన కాన్పులు కనుటకు నువ్వు సహాయమును దయచి దేవా. ఈ C-సెక్షన్ నుంచి ఆపరేషన్ నుంచి బిడ్డలని విడిపించండి దేవా. ఆ నొప్పులను వారు ఓర్చుకునేటకు నీవు సహాయమును దయచి తండ్రి. నీవే తోడుగా ఉండండి. మంచి ప్రసవం అయ్యేంతవరకు తండ్రి తల్లి బిడ్డలు నీవే సంరక్షించి దీవించి ఆశీర్వదించండి. అలాగే దేవా, నీవు ఇచ్చి బహుమానములు పొందుకొనలేక ఎందరు బిడ్డలైతే బాధపడుచున్నారు దేవా, అటువంటి బిడ్డల యొద్దకు మీరు వెళ్ళండి తండ్రి. వారి గర్భములను నీవు తెరవండి దేవా. నీవు అంటున్నా గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని. అటువంటి గర్భఫలములు ఎందరైతే పొందుకొనలేదో అటువంటి వారందరికీ తండ్రి ఈ రాత్రి వేళల్లో నీవు దయచేయి తండ్రి. చక్కని బహుమానాలను వారికి మీరు దయచేయి. నీ సన్నిధిలో సాక్షులుగా వాళ్ళని నిలబెట్టుకునండి తండ్రి, నీకు వందనాలయ్యా తండ్రి. బాలింతల్ని జ్ఞాపకం చేసుకోనండి. బాలింతల ఊళ్ళో ఉన్న పసిబిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రం దేవా. తల్లి బిడ్డలు ఇరువురు సంరక్షించండి దేవా. ఎండలు చూస్తే విపరీతంగా కాస్తుంది, పసిబిడ్డలు తట్టుకోలేని పరిస్థితి దేవా. నువ్వు జ్ఞాపకం చేసుకుని వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోనండి తండ్రి. చల్లబరచండి దేవా వాతావరణాన్ని. పసిబిడ్డలు తండ్రి చక్కగా పాలు తాగుటకు నీవు సహాయం దయచి, తాగిన పాలు మంచిగా అరుగుటకు నీవు సహాయం దయచి, జీర్ణశక్తిని పెంచండి. అలాగే దేవా, పాలు చక్కగా సరిపోవటకు నీవు సహాయమును దయచి. నిన్ను గూర్చును నీ మాటలను గూర్చును ఎందరు బిడ్డలకు తెలియజేస్తున్న నీ సేవకులను జ్ఞాపకం చేసుకుని సేవకురాళ్లను నీవు దర్శించి వారి కుటుంబాలను నీవు దీవించి వారి కుటుంబాలకు ఏ హాని అపాయం తలపడకుండా నీవే తోడుగా ఉండండి, సంరక్షించండి. నీ దూతలను కావలిగా ఉంచండి దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఎండలు చూస్తే బహు విపరీతంగా కాస్తున్నాయి తండ్రి. ఈ ఎండల వేడిని తట్టుకునేలాగా మా శరీరాలను నీవే అలవర్చండి దేవా. పగలంతా ఈ ఎండలో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి ఎండబెట్ట తగలకుండా దేవా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీవే కాచి కాపాడండి దేవా, నీకు వందనాలయ్యా. అలాగే మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశంలో కులమత వివాదాలు తండ్రి పెరిగిపోతున్నాయి తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కలిసికట్టుగా జీవించలాగా దేవా నీవే సహాయం దయచేయి. దేశ సరిహద్దులను విశాలపరచండి. పనుల నిమిత్తం దేవా దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పని పాటల్లో నీవే తోడుగా ఉండండి. తిరిగి గృహాలు చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరచండి దేవా, నీకు వందనాలయ్యా. మా దేశ సరిహద్దుల్లో మా కొరకును మా ప్రాణముల కొరకును ఎంతగానో పాటుపడుతున్న ఆర్మీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. న్యాయులను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి దేవా.
తండ్రి, వారి కొరకు వారి కుటుంబములు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటవి దేవా. తండ్రి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి వేళలో ఎందరి బిడ్డలకైతే ప్రార్థన అవసరం ఉన్నదో అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అలాగే దేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మాతో ఏకీభవించేలాగా ప్రతి ఒక్కరికి మాతో ఏకీభవించే మనసును వారికి దయచేయి దేవా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో. అలాగే ఈ రాత్రి వేళలో తండ్రి, నీ రాకడ ఆసన్నమైతే మమ్మల్ని అందరినీ లేవనెత్తండి. నీ రాకడ ఆలస్యమైతే మమ్మల్ని అందరినీ నీ దయలో నీ కృపలో ఉంచి ఈ రీతిగానే ఉంచమని తండ్రి, అడగక మరిచిన ప్రతి ఆశీర్వాదమును మాకును మా కుటుంబాలకును ఈ వీడియో చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.